లోక్సభ ఎన్నికలు ముగిసిన తరుణంలో దేశమంతా ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నది. ఈ క్రమంలో ఈశాన్య రాష్ట్రాలు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజే విడుదలయ్యాయి. నిజానికి ఈ రెండు రాష్ట్రాలకు కూడా జూన్ 4నే కౌంటింగ్ జరగాల్సి ఉంది. అయితే ఈ రాష్ట్రాలకు జూన్ 2తో అసెంబ్లీల 5 ఏళ్ల గడువు కాలం ముగుస్తుంది. అందువల్లే ఇవాళ కౌంటింగ్ జరిగింది. సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎం మరోసారి విజయాన్ని సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లను ఆ పార్టీ సాధించింది. మొత్తం 32 స్థానాల్లో 18 సీట్లలో విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్ 17ను దాటింది. మరో 13 సీట్లలో లీడింగ్ లో ఉంది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి పెమా ఖండు నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికే మరోసారి ప్రజలు పట్టం కట్టారు. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేసి విజయ డంకా మోగించింది. 60 సీట్లలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 31 సీట్లు గెలిచింది. మరో 14 సీట్లలో ఆధిక్యంలో ఉంది. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. సీఎం పెమా ఖండు నేతృత్వంలో అరుణాచల్ ప్రదేశ్ కి తొలి దశలో భాగంగా ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. ఈ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 60 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిలో 10 సీట్లలో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా 10 స్థానాలను గెలుచుకున్న బీజేపీ 33 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినట్లు ఈసీ ప్రకటించింది. ఇక్కడ 2019 ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేసి 41 స్థానాలు గెలిచింది. సిక్కింకి కూడా ఏప్రిల్ 19నే పోలింగ్ జరిగింది. ఈ రాష్ట్ర అసెంబ్లీలో 32 సీట్లు ఉన్నాయి. అందువల్ల ఇక్కడ కనీసం 17 సీట్లు గెలిచిన వారిదే ప్రభుత్వం. ఆ రాష్ట్రంలో ఎస్కేఎం పార్టీ మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు సాధించింది. మొత్తం 32 స్థానాల్లో 18 సీట్లలో విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్ 17ను దాటింది. మరో 13 సీట్లలో లీడ్ లో ఉంది. సిక్కిం సీఎం ఎస్కేఎం అధినేత పిఎస్ తమాంగ్ రెనాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎస్డీఎఫ్ కు చెందిన సోమ్నాథ్ పౌడియాల్ పై 7044 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మాజీ సీఎం ఎస్డీఎఫ్ అధినేత పవన్ కుమార్ చామ్లింగ్ ఓటమి పాలయ్యారు. ఎస్డీఎఫ్ ఒక స్థానంలో ముందంజలో ఉంది.